ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్ కేసుల సంఖ్య భారత్లో కూడా 3కు చేరింది. కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే భారత్లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ 2 రకంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అనంతరం యుఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లుగా సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 122 దేశాల్లో 99,518 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ మంకీపాక్స్ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు. శరీరంపై పలుచోట్ల పొక్కులు వస్తాయని, ఇవి నీటి బొడిపలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయని వెల్లడించారు. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకటం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశించవచ్చని అన్నారు. ఇక ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు 2 టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది.